భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఇంటర్లో ఆన్లైన్ కష్టాలు, వెబ్లో కనిపించని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ల పేరిట అఫిలియేషన్ తిరస్కరణ, ఫీజు తేల్చకపోవడంపై విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన, కాలేజీ యాజమాన్యాల ఆగ్రహం, కోర్టుకెళ్లే యోచన. ఇంటర్మీడియట్ అడ్మిషన్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం లక్షలాది మంది విద్యార్థులతో పాటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలకు సరికొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ఇంటర్ బోర్డు విద్యార్థుల ఫీజుల విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. అది ప్రభుత్వ పరిధిలోని అంశమని చెబుతోంది. గత ఏడాది ఫీజులను వసూలు చేసుకోవాలని తెలిపింది. దీని ప్రకారం గత ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్కు 3,119, సెకండ్ ఇయర్కు 3,432 కట్టాలి. కానీ ఈ ఫీజులతో కాలేజీలను ఎలా నిర్వహించాలని మేనేజ్మెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అఫిలియేషన్ ఫీజులు, ఇన్స్పెక్షన్ ఫీజుల నిర్ధారణకు ప్రైవేట్ కాలేజీలను పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల వారిగా విభజించాలని, ఫీజుల విషయంలో మాత్రం అన్ని కాలేజీలకు ఒకే విధమైన ఫీజు అనడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక బుధవారం నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రారంభమైన చాలా కాలేజీలు వెబ్సైట్లో కనిపించడం లేదు. ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ల విషయంలో కొత్త నిర్ణయం అమలు చేయడం వల్ల ఆయా కాలేజీలకు అఫిలియేషన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ రంగంలో మొత్తం 2,200 కాలేజీలు ఉండగా వాటిలో దాదాపు 700 కాలేజీలని వెబ్లో పెట్టినట్లు సమాచారం. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు 200 నిర్ణయించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్కమ్, క్యాస్ట్, లోకల్, 10th సర్టిఫికెట్లను స్కానింగ్ చేయించేందుకు నెట్ సెంటర్ల వారీగా 200 వరకు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. మొత్తం మీద ఒక్కో విద్యార్థిపై 500 వరకు భారం పడుతోందని అంటున్నారు. రోస్టర్ మార్గదర్శకాలు కరువు. ఆన్లైన్లో అడ్మిషన్లో రోస్టర్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించిన ఇంటర్ బోర్డు దీనికి సంబంధించిన మార్గదర్శకాలను మాత్రం ఇవ్వలేదు. ఏదైనా కాలేజీలో 100 సీట్లు ఉంటే రిజర్వేషన్ల అమలుతో ఏ కేటగిరీలోనైనా తగినంత మంది విద్యార్థులు లేకుంటే వారికి ప్రత్యేకించి సీట్లు ఏం చేస్తారన్న విషయమై స్పష్టత లేదు. అసలు దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో సీటు గ్యారెంటీనా అన్న విషయంలోనూ అనుమానాలున్నాయి. ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఒక్కో సెక్షన్కు ఉన్న 88 సీట్లను 40కి తగ్గిస్తూ ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని యాజమాన్యాలు సవాల్ చేయగా హైకోర్టు సదరు ఉత్తర్వులను కొట్టివేసింది. ఆ ఆదేశాలను అమలు చేస్తారా లేక సుప్రీంకోర్టుకు వెళ్తారా అన్న విషయంలోనూ స్పష్టత లేదు. ఆన్లైన్ అడ్మిషన్ల విధానాన్ని యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై కోర్టులో తేల్చుకుంటామని అంటున్నట్టు తెలిసింది. మొత్తానికి ఇంటర్మీడియట్ ఆన్లైన్ అడ్మిషన్స్ అనేవి చాలా కష్టాలతో కూడుకున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మేము చదవడాన్ని ఇష్టపడతాం. 14న కొత్త కార్యక్రమం ప్రారంభం. సర్కార్ పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతులు చదివే విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేందుకు మేము చదవడాన్ని ఇష్టపడతాం అనే కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 14న దీన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ప్రతి తరగతికి సమీపంలో ఓ గ్రంథాలయం, సెలవుల్లో పుస్తకాలు చదివేందుకు కమ్యూనిటీ కేంద్రాలు, దాతల నుంచి సేకరించిన పుస్తకాలతో పుస్తక నిధి ఏర్పాటు చేస్తారు. ఇందుకు ప్రత్యేక ప్రణాళికను బుధవారం విడుదల చేశారు. ఈ నెల 26 నుంచి నవంబర్ 7 వరకు పుస్తకాల సేకరణ, కమ్యూనిటీ కేంద్రాల ఏర్పాటు, వాలంటీర్ల గుర్తింపు చేపట్టనున్నారు. కళాశాలలో సీట్ల కుదింపు జీవో సస్పెన్షన్. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో సీట్ల కుదింపును వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 23ను హైకోర్టు సస్పెండ్ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్ బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో సీట్లు కుదించేందుకు విద్యాశాఖ ఈ ఏడాది మేలో జీవో 23ను జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సెంట్రల్ ఆంధ్ర జూనియర్ కళాశాల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు కె బ్రహ్మయ్య, మరో కళాశాల యాజమాన్యం హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశాయి. కోర్టు ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి బుధవారం విచారణకు హాజరయ్యారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణరావు, న్యాయవాది జిఆర్ సుధాకర్ వాదనలు వినిపిస్తూ ఏదైనా కళాశాలలో మౌలిక సదుపాయాలు లేకపోతే అందులో సీట్లను తగ్గించడం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే గుర్తింపును రద్దు చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అంతే తప్ప ప్రైవేట్ కళాశాలలన్నింటినీ సాధారణీకరణ చేస్తూ సీట్లు కుదింపు సరికాదు. కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకుండా ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులందరూ ఉత్తీర్ణులైన నేపథ్యంలో కళాశాలలో సీట్లను పెంచాలి తప్ప కుదించకూడదు. జీవో అమలు నిలిపివేయండి అని కోరారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ కొన్ని కళాశాలల్లో సెక్షన్లు చిన్నవిగా ఉన్నాయి. 88 మంది విద్యార్థులను ఒక్కో అధ్యాపకుడే నియంత్రించడం కష్టం. కొన్ని కళాశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు. అలాంటి వాతావరణంలో
తరగతులను ప్రోత్సహించకూడదనే సీట్లను కుదించాం. సరైన మౌలిక సదుపాయాలున్న కళాశాలలకు జీవో 23 అడ్డంకే కాదు. సెక్షన్కు 40 సీట్లు చొప్పున ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా ప్రవేశాల ప్రక్రియ జరుగుతోంది. ఆ విధానాన్ని నిలువరించకండి. అంతిమంగా కోర్టు ఎన్ని సీట్లకు నిర్ణయం వెల్లడిస్తుందో అదనంగా వాటి భర్తీకి అనుమతిస్తాం అని అన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాక మళ్లీ ప్రవేశాలు కల్పించే పరిస్థితి ఎక్కడుంటుందని ప్రశ్నించారు. జీవోను తప్పుపడుతూ దానిని సస్పెండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీ మెడికల్ ఫలితాలు విడుదల. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సెప్టెంబర్-అక్టోబర్లో నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ మెడికల్ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసింది. ప్రొవిజనల్ సర్టిఫికెట్ను స్టడీ పీరియడ్ పూర్తయిన తర్వాత ఇవ్వనున్నట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి దుర్గా ప్రసాదరావు తెలిపారు. ఫలితాలను http://ntrUHS.ap.in వెబ్సైట్లో పొందుపరిచారు. డిసెంబర్ 1లోగా ఇంజనీరింగ్ తరగతులు. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు డిసెంబర్ 1లోగా తరగతులను ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE పేర్కొంది. ఈ మేరకు రివైజ్డ్ షెడ్యూల్ను ప్రకటించింది. వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో నవంబర్ 30లోగా ప్రవేశాలను పూర్తి చేయాలని, డిసెంబర్ 1లోగా తరగతులను ప్రారంభించాలని వివరించింది. సేవల చట్ట పరిధిలోకి విద్యా సంస్థలు. ఓ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ. ఓ విద్యా సంస్థ లేదా విశ్వవిద్యాలయం సేవలు అందించడంలో విఫలమైతే వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం సదరు సంస్థపై కేసు పెట్టొచ్చో లేదో పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ అంశంపై ఉన్నత న్యాయస్థానానికి విభిన్న అభిప్రాయాలు ఉన్నాయని పేర్కొంది. సేవల్లో లోపం ఉందని ఆరోపిస్తూ తమిళనాడు సేలంలోని వినాయక మిషన్ విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా వైద్య విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు జస్టిస్ DY చంద్రచూడ్, ఇంద్ర మల్హోత్రా, ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. నేషనల్ కన్స్యూమర్ వివాదాల పరిష్కార కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన అప్పీల్కు 6 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేవేట్ విశ్వవిద్యాలయం తరపున హాజరైన న్యాయవాది సౌమ్యజిత్ను ధర్మాసనం ఆదేశించింది. మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం, PT కోశి కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులపై వినాయక మిషన్ విశ్వవిద్యాలయం ఆధారపడింది. విద్య ఒక వస్తువు కాదని, విద్యా సంస్థలు ఎలాంటి సేవలను అందించడం లేదన్నది ఈ తీర్పుల సారాంశం. అందువల్ల ప్రవేశం ఫీజుల విషయంలో ఎటువంటి సేవ ఉండదు. అందువల్ల సేవా లోపం గురించి వినియోగదారుల ఫోరం లేదా కమిషన్లో తీర్పు ఇవ్వాల్సిన ప్రశ్న ఉండదు. అయితే విద్యా సంస్థలు వినియోగదారుల రక్షణ చట్టం 1986 పరిధిలోకి వస్తాయని తేలిన ఇతర తీర్పులను విద్యార్థులు ఉదహరించారు. సేవాలోపం, సామాజిక స్థితి, విద్యా సంవత్సరాలు, వృత్తిపరమైన అవకాశాలు, మానసిక, శారీరక వేదనను కారణంగా చూపుతూ సోలంకి మరియు 8 మంది వైద్య విద్యార్థులు ఒక్కొక్కరికి 1.4 కోట్ల పరిహారం అందించాలని పిటిషన్లో కోరారు. అధికారుల నుండి అవసరమైన అన్ని ఆమోదాలు ఉన్నాయని, తప్పుడు హామీలతో విశ్వవిద్యాలయం కోర్సులో ప్రవేశం పొందడానికి తమను ప్రేరేపించిందని, వాటిని నెరవేర్చడంలో విఫలమైందని వారు ఆరోపించారు. కేంద్ర ఉద్యోగులకు దసరా బోనస్. 30.67 లక్షల ఉద్యోగులకు లబ్ధి. ఖజానాపై 3,737 కోట్ల భారం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. జమ్మూ కాశ్మీర్లో యాపిల్ సేకరణకు ఆమోదం. 2019-20 సంవత్సరానికి గాను ఉత్పాదకేతర బోనస్ PLB చెల్లించడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు. ఉత్పాదకతతో ముడిపెట్టిన బోనస్ చెల్లించడానికి తీసుకున్న నిర్ణయంలో రైల్వేలు, తపాలా, రక్షణ, EPFO, ESIC మొదలైన వాణిజ్య సంస్థలకు చెందిన 16.97 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు లబ్ధి కలగనుంది. 2,791 కోట్ల రూపాయల మేర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడనుంది. నాన్ PLB లేదా అడ్హాక్ బోనస్ ను నాన్ గెజిటెడ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తారు. దీని కింద 13.70 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. దీనివల్ల అదనంగా 946 కోట్ల మేర ఆర్థిక భారం ఉంటుంది. మొత్తంగా 30.67 లక్షల మంది ఉద్యోగులకు బోనస్ ప్రయోజనం లభించనుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 3,737 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. గతంలో నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు వారి పనితీరుగాను బోనస్ ను సాధారణంగా దసరా లేదా దుర్గా పూజ కంటే ముందే చెల్లించడం జరిగేది. నాన్ గెజిటెడ్ ఉద్యోగుల కోసం ఉత్పాదకతతో ముడిపెట్టిన బోనస్, అడ్హాక్ బోనస్ ను వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే బోనస్ ను చెల్లించేలా చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. బోనస్ సొమ్మును దసరా పండుగకు ముందే ఆయా ఉద్యోగుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్న ప్రధాని నిర్ణయాన్ని హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రధానికి అభినందనలు తెలిపారు. 2 రోజుల కిందట ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు LTC ఓచర్, స్పెషల్ అడ్వాన్స్ పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ 2 నిర్ణయాలతో ఉద్యోగులకు డబుల్ బోనాంజా లభించినట్లు అయింది. మరి
ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.